అనురాగపూడి ఇమాన్ ఇస్మాయిల్ మన పాకిస్తానీ హీరోయిన్ అండ్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా ఫౌజీ. ఇంకా వాళ్ళైతే అఫీషియల్గా టైటిల్ పెట్టలేదు, మనమే ఫౌజీ అని చెప్పి అనుకున్నా. ఈ సినిమా గురించి చాలా రోజులు అవుతుంది మాట్లాడక, ఇవాళ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఎందుకు మాట్లాడాలి అని అంటే ఒక లుక్ అయితే లీక్ అయింది. ఈ లుక్ ఆ లుక్ ఎట్టు చట్టపోతే ఫ్రిడ్జ్ చూసేసుకోండి, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ వల్ల ఈ లుక్ని అయితే ఎక్కువ పెట్టలేదు అనమాట. ఇది ఏదైతే ఉందో సెట్స్ నుండి లీక్ అయినటువంటి లుక్ మస్తు సోషల్ మీడియాలో వైరల్గా మారిందనమాట. అబ్బా మామూలుగా లేదు. రాజాసాబ్ చూసే మన కడుపు నిండిపోయింది. నాకు తెలిసి ఇక మనం ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా మనం ఎలా చూడలేము అనుకున్నామో అలా అయితే మారుతి గారు రాజాసాబ్ టీజర్తోనే మనకైతే చూపించేశాడు. ఇక అసలు ఇక చూడటం ఇంపాసిబుల్, ఇది జరగదు, ఏ డైరెక్టర్ వల్ల ఇది కాదు అనేటటువంటిది అయితే హను చేసి చూపిస్తాను అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఎలా ఉన్నాడంటే అబ్బబ్బబ్బా డీటెయిల్గా చెప్తా చూడండి. మొట్టమొదట ఈ సినిమా అంతా కూడా ఆర్మీ బేస్తో నడిచేటటువంటి సినిమా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఒక్క పిక్ చూసి నాకు అర్థమైంది ఏంటంటే వింటేజ్ ప్రభాస్ అన్న స్టూడెంట్ లాగా కనపడతాడు, ఆర్మీ ఆఫీసర్ లాగా కనపడతాడు, మళ్ళీ స్టార్టింగ్లో తన ఆర్మీ లాగా కనపడతాడు. ఈ విధంగా తన యొక్క లైఫ్ జర్నీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చాయి, కానీ తెలుగులో కూడా డైరెక్ట్ ఎంతమంది సినిమా రాలేదు. ఆర్మీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఏ సినిమాలో కూడా మనకు చూపించలేదు. ఆర్మీ ట్రైనింగ్ అనేటటువంటిది మామూలు కాదు. మనం పెద్దలు చెప్తారనమాట, ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఒక్కసారైనా సరే ఆర్మీ ట్రైనింగ్ తీసుకోవాలన్నట. ఎందుకంటే అదొక కఠోరమైనటువంటి దీక్ష లాంటిది. ఒక మనిషిని ఎలా చేయాలో అలా చేస్తారో, ఇంపాసిబుల్ అన్ని కూడా పాసిబుల్ చేసి పడేస్తారో. మన యొక్క బ్రెయిన్ని వాళ్ళు ఎలా మారుస్తారంటే అక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్, ఇక మన ఒంట్లో భయం అనేటటువంటిది బాధ్యత, బిరుదు అనేటటువంటిది ఒక మాట ఉండదు, జాలి దయ అనేటటువంటి కూడా మన ఒంట్లో నుండి తీసుకోవతలు పడేస్తారు. అంత క్రూయల్గా అంత రూత్లెస్గా ఉంటుంది ఆర్మీ ట్రైనింగ్. సో ఈ సినిమా కూడా ఆర్మీ ట్రైనింగ్ని బేస్ చేసుకొని వస్తుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఎలా చెప్తున్నాను అంటే ప్రభాస్ అన్న చూడండి వింటేజ్ లుక్ అనమాట. అంటే మన పాత ప్రభాస్ అంటే యంగ్ ప్రభాస్ లాగా కనబడుతుందో తన యొక్క స్టూడెంట్ లాగా ఉండనమాట. లాంగ్ హెయిర్, క్లీన్ షేవ్ కనపడుతుంది. క్లీన్ షేవ్ దీన్ని బట్టి చూసేది ఏంటంటే తను ఆర్మీకి సెలెక్ట్ కావడానికి చాలా కష్టపడుతుంది, దానికోసం కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇందులో అయితే మనకి ఆర్మీ ట్రైనింగ్ నెక్స్ట్ లెవెల్ చూపిస్తారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రభాస్ అన్న మిడిల్ క్లాస్ పర్సన్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఇది ఎలా చెప్తున్నానంటే తను వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, ఏ హందాగా లేదు, ఓ హుటాహుటిన్ లేదు. సీతారామం సినిమాలో మన రామం ఏ బట్టలే చేసుకుంటూ దానికన్నా కొద్దిగా లోగా కనపడుతున్నాయి. ఎందుకంటే అందులో రామ్ చూసుకున్నట్లయితే ఆర్మీ ఆఫీసర్, ఆల్రెడీ తన దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బులతో మంచి బట్టలు వేసుకుంటాడు. కానీ అందులో వేసుకున్నటువంటి క్వాలిటీ కూడా ఇందులో వేసుకోలేదు. అంటే దీన్ని బట్టి ఇంకా క్లారిటీగా చెప్పవచ్చు. ఇంకా మీకు డీటెయిల్ కావాలంటే తను వేసుకున్నటువంటి చెప్పులు చూడండి, చాలా సింపుల్ చెప్పులు అనమాట. ప్రభాస్ అన్న రియల్గా షూస్తో తప్ప మనకు చెప్పులతో ఎప్పుడు కూడా దర్శనమేవాడు, కానీ ఇది ఆ సినిమా కోసం వేసుకున్నటువంటి చెప్పులు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ప్రభాస్ అన్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ సినిమాలో, దాంట్లో డౌట్ లేదు. ఒక స్టూడెంట్, అది ఆర్మీ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ చెప్పిన అనమాట ఆర్మీ బేస్డ్ సినిమా అని చెప్పి రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో కూడా మనకైతే క్లారిటీ వచ్చేసింది. దీన్ని బట్టి నేనైతే ఒకటే చెప్తున్నాను, మీరు ఇలా ఇక జీవితంలో చూడలేము. ఇప్పటిదాకా ప్రభాస్ని బాహుబలిలో చూసాం, సాహోలో చూసాం, రాజాసాబ్లో చూసాం, కల్కిలో చూసాం. ఇలా చూడటం ఇంపాసిబుల్ అనేటటువంటి రీతిలో అయితే ప్రభాస్ను చూపించబోతుండో హను అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్గా చేసేస్తున్నారంట. సినిమాను కూడా చాలా తొందరగా మనకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఫౌజీ అనేటటువంటిది 100% ఫిక్స్ కాదులే, కానీ మరి వాళ్ళు ఏం టైటిల్ ఫిక్స్ చేస్తారు, ఫౌజీ ఫిక్స్ చేస్తారా, ఇంకేది ఫిక్స్ చేస్తారా అనేటటువంటిది మనకైతే త్వరలో క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ మూవీ టీం వేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఈ లుక్ చూసిన తర్వాత అయితే ఈ సినిమా మీద కూడా హైప్ జయ్యని పెరిగింది, ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరే లెవెల్ పెరిగాయి. నార్మల్ హీరోయిన్ నాకు తెలిసి మృణాల్ ఠాకూర్ అనేటటువంటి అమ్మాయిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది హనువే. తను ఇప్పుడు అంత ఫ్యాన్ బేస్ ఉంది, అంత మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయంటే దానికి కారణం హని రాఘోపుడే. ఆ సీతారామం సినిమా తర్వాత అంత ఇంపాక్ట్ గురి చేసేటటువంటి సినిమా మృణాల్ ఇంత మట్టికి తీయలేదు అనేటటువంటిది కూడా వాస్తవం. ఆ సీతారామం తర్వాత ఇంత గ్యాప్ ఇచ్చుకొని ఈ సినిమా తీస్తుండు అని అంటే దాని రైటింగ్కి ఎంత కష్టపడి ఉంటాడో, దాన్ని తీయడానికి ఎంత కష్టపడుతున్నావు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అది కాక ప్రభాస్ అన్న స్టోరీ అనగానే టక్కునుగా చెప్పేసిన అని చెప్పి నేను కూడా విన్నా. మా సినిమాలో ఎంత డెప్త్ ఉంటుంది అనేటటువంటి దానికోసం కూడా ఇగ్గలి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మనం మాట్లాడుకోకుండా అనవసరం, కానీ ముందు అయితే ఖచ్చితంగా ఈ సినిమా గురించి భయంకరమైనటువంటి డిస్కషన్ వస్తుంది. లవ్ స్టోరీస్ని హేట్ చేసే వాళ్ళు కూడా లవ్ స్టోరీస్ని ఇష్టపడడం నిలబడతారు అనేటటువంటిది 100% వాస్తవం ఫ్రెండ్స్. ఇది అనమాట ఫౌజీ అప్డేట్. లీక్ అయినటువంటి లుక్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేటటువంటిది డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై